హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెన్స్ అటువైపున వేసాను, జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. రౌండ్ నెక్తో బ్లౌజ్ కటింగ్ అండి. రౌండ్ నెక్ సైజ్కి ఇచ్చారు. నేను వచ్చేసి స్టార్ నెక్ పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఓపెన్స్ అటువైపున వేసాను, జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను కింద మనం కుట్టేసరికి హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి ఈ విధంగా మార్చేసుకొని చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్లో వద్దకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లైన్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఏ సైజ్ అయినా, ఎలాంటి సైజ్ అయినా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఎక్కడికైతే హైట్ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్, పావించ్ ఎక్స్ట్రా. పావించ్ ఎందుకంటే కుట్ల కోసం అనమాట. సరిపోతుందండి. మనం కుట్టేసరికి సైజ్ బ్లౌజ్కి ఎంత హైట్ ఉందో అంతే హైట్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఒక బాక్స్ షేప్ అయితే మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్లు చూసుకోవాలి మనము. చెస్ట్ వచ్చేసి ఎలా చూసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, టేప్ తీసుకొని మనం నడుము లూజు, చెస్ట్ లూజు ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్కి చెస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత వస్తే అంత చెస్ట్ లూజ్ అయితే పెట్టేసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చిందండి. అదే 8.5 ఇంచులు ఇక్కడ మిడిల్లో ఈ విధంగా చంక డౌన్ వస్తుంది కదా, అక్కడికి ఇలా పెట్టేసుకుంటే ఇది చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఈ చెస్ట్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నాను. చూడండి, నేను ఈ విధంగా వేసేసుకొని నాకు కొంచెం ఖర్చు కొద్దిగా తగ్గింది కదా, సో పై వైపున అది స్ట్రైట్గా లైన్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ షోల్డరు అదంతా తర్వాత చెప్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడికి హైట్ వచ్చింది, ఇంకొంచెం పైకి అనమాట. ఒక పావించి పైకి కుట్టేసరికి దిగుతుంది. ఇది వచ్చేసి స్టార్ నెక్ కదా, ఎలా కట్ చేయాలన్నది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే నడుం లూజ్ చూసారు కదా, 30 ఇంచులు ఉందన్నమాట మనకి. 30 ఇంచుల నడుం లూజు. చెస్ట్ వచ్చేసి 34 ఇంచులు అనమాట. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ చెస్ట్. చూడండి, మనకి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి 8.5ని సగానికి ప్లస్ చేసుకుంటే 17 ఇంచులు వచ్చింది. 17ని డబల్ చేసుకుంటే 34 అంటే 34 ఇంచుల చెస్ట్ అనమాట. మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసాం కదా, 4 భాగాలుగా కట్ చేస్తున్నాం అనమాట మనం ఇది. చూడండి, ఇప్పుడు వచ్చేసి 2.5 ఇంచుల నెక్ విడ్త్ పెట్టేసుకుంటున్నాను. 30 ఇంచుల నడుం లూజ్ ఉన్నందుకు పెట్టేసుకొని కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇది స్టార్ నెక్ కాబట్టి 2.5 ఇంచులు సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి కస్టమర్ సైజుకి ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల చంక డౌన్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మనకు షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకు కొద్దిగా తక్కువగా వచ్చింది కదా, అదే 6 ఇంచులకు తక్కువగా కింది వైపున ఒకసారి మార్కింగ్ పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా 6 ఇంచెస్ తీసేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసుకోవాలండి. 1.5 వేసుకుంటే బ్యాక్ సైడ్ ముడతలు వచ్చేస్తాయి అనమాట. అందుకని 1.5 ఇంచ్ వేసుకుంటే కుట్టేసరికి 1 ఇంచ్ ఉంటుంది మనకి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా నెక్లను బట్టి ఉంటుంది. చిన్న నెక్లు అయితే ఎలా కట్ చేసుకోవాలి, పెద్ద నెక్లు అయితే ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకుంటే సైజు బ్లౌజ్కి 7.5 ఇంచులు అంటే 7.5 ఇంచెస్ ఉందన్నమాట. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ పాయింట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిందా అంటే మ్యాచ్ అయిపోయింది అనమాట. నాకు ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది. ఆ ఒక్క గీతకి ఏమీ అయిపోదు, బ్లౌజ్ ఏమీ పాడైపోదు. చూడండి, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఇప్పుడు వచ్చేసి నెక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, పైన వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను కదా, కింద వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేసి ఫస్ట్ ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత కింద నుంచి చూడండి, ఇలా స్టార్ ఆకారంలో ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం బాక్స్ వేసాం కదా, బాక్స్కి ఇవతల వైపున కింది నుంచి 1.5 ఇంచుకు చూడండి పైకి వచ్చేసింది. ఇలా రావాలన్నమాట షేప్ అనేది. ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ వైపున మీకు డీప్ ఎంత కావాలనేది చూసుకొని షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి.
ఇక్కడ లోపలికి మాత్రం చూస్తున్నారు కదా, బాక్స్కి యువతల ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకుంటేనే కరెక్ట్ స్టార్ నెక్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ అనేది జారిపోదు, నెక్ అనేది బ్రాడ్గా ఉంటుందన్నమాట. మంచిగా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం స్టార్ నెక్ ఖచ్చితంగా ఈ బాక్స్ దాటే వెళ్తుందన్నమాట కటింగ్. దీని లోపల తీస్తే చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్కి యువతలుగా తీసాను కదా, ఇలా తీయడం వల్ల పర్ఫెక్ట్ స్టార్ నెక్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను మార్కింగ్ వేసిన విధంగా అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కుదురుతుందండి. షోల్డర్ జారిపోదు. డోరీస్ పెట్టకపోయినా కూడా అంత ఫిట్టింగ్ అనేది బాడీ మీద కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకప్పుడు చాలా పెట్టించుకునే వాళ్ళండి ఈ నెక్కులు. ఇప్పుడు మళ్ళీ పెట్టించుకుంటున్నారు. స్క్వేర్ నెక్, స్టార్ నెక్ అని చెప్పేసి, కుండ నెక్ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నడుము దగ్గర చూస్తున్నారు కదా, బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపుకు ఈ విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టండి, ఎలాంటి డిజైన్ అయినా పెట్టండి, కానీ మీరు ఫ్రాక్స్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా ఈ బాడీ పార్ట్కి మాత్రం ఈ విధంగా తీయడం మర్చిపోవద్దు. ఫిట్టింగ్ బాగుంటుంది, బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. కింది వైపుకి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది, పైన వచ్చేసి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలామంది చూపిస్తారు, కానీ పైన కూడా ఎక్కువగా కరువు తీసేసి చూపిస్తారు. అలా తీయడం వల్ల షోల్డర్ జారిపోతుంది. కాబట్టి ఇలా నేను చెప్పినట్టుగా కట్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసేసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ని వేసేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని, హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ హెచ్చు తగ్గులు అనేది అస్సలు ఉంచకూడదు అనమాట. మనం లైనింగ్ తడిపిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి హెచ్చు తగ్గులు వస్తాయి. నేనైతే చూడండి, ప్రతి బ్లౌజ్ కటింగ్లో అయినా నేను కాటన్ లైనింగే వాడతానమాట. ఎప్పుడో ఒకసారి మాత్రమే సిల్క్ మిక్స్డ్ ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే నా దగ్గర లైనింగ్ క్వాలిటీకి కూడా బ్లౌజులు అనేది బాగా వస్తాయన్నమాట. వేరే వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా తీసుకెళ్తారనమాట అవసరమైన వాళ్ళు. చూడండి, ఇక్కడ వచ్చేసి చూసుకుంటున్నాను అనమాట ఎలా కుట్టాలి ఏంటి అనేది, బార్డర్ ఉందా ఎలా ఉందా అని చెప్పేసి చూసుకుంటే, దానికి వచ్చేసి బార్డర్ ఉందండి, అన్లోడింగ్ చేస్తే సరిపోతుందన్నమాట. నెక్కి వచ్చేసి పైపింగ్ చేస్తాను. అందుకని 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని బ్లౌజ్ హ్యాండ్ హైట్, కస్టమర్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్, హైట్ దగ్గరకు ఒక మార్కింగ్, వచ్చిన హైట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంక డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసి ఒక్కసారి టేప్తోనే మళ్ళీ చెక్ చేసుకుంటాను. చూడండి, టైట్ కుట్ల వద్దకు ఇలా మార్కింగ్ అయితే పెట్టాను. హైట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్. ఇలా వేసేసుకున్న తర్వాత మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా. అదే 7.5 ఇంచులు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని, చంక డౌన్ వచ్చేసి 3.25 ఇంచులు ఈ సైజుకి పడుతుంది, కరెక్ట్గా ఉందన్నమాట. పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదులుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. కర్వ్ అయితే కరెక్ట్గా ఇవ్వాలండి, స్ట్రైట్గా కుట్టేయకూడదు, ఉడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా కర్వ్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే తీసేసాను. షోల్డర్ దగ్గర ఒక టక్స్, టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇలా పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద లోతు అయితే తీయకూడదు అనమాట, విడదీసేసుకోవాలి. 2 భాగాలుగా విడదీసేసుకొని పైన 1 ఇంచ్ మళ్ళీ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/2 ఇంచ్ లోతు వచ్చేటట్టయితే ఇలా స్టార్టింగ్లో సన్నగా స్టార్ట్ చేసి మిడిల్లో వచ్చేసి 3/2 ఇంచ్, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసి స్టార్టింగ్లో సన్నగా తీసినట్టుగా చివరిలో సన్నగా తీసేయాలన్నమాట. చూసారు కదా, ఐబ్రో షేప్లో ఇలా తీసేసి ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి అంటే అది ఫ్రంట్ పార్ట్కి రావాలి, మనం లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్లో ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా ప్లేస్ చేసుకొని ఓపెన్ సైడ్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా వేసేసుకుంటే క్రాస్ కటింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా వేయడం వల్ల క్లాత్ అనేది అన్నిటికీ సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇది తీసేద్దాం, దీంతో అవసరం లేదు ఇంకా బ్యాక్ పార్ట్తో. చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. ఈ బాక్స్ లోపల ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు అయితే తీసేయాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ హైట్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు
చెక్ చేసుకుంటే నాకు చూడండి 12 ఇంచులు ఉందన్నమాట ఖర్చుతో కలిపి. 12 ఇంచెస్ అయితే ఇక్కడ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసేయాలి ఫస్ట్. ఈ హైట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళ చెస్ట్‌ని బట్టి హైట్ ఉంటుంది. హైట్ ఎక్కువగా ఇచ్చినా కష్టమే, తక్కువగా ఇస్తే పట్టేస్తుంది, ఎక్కువగా ఇస్తే లూజ్ అయిపోతుందనమాట. అందుకని కస్టమర్‌కి బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందే ఇస్తారు కాబట్టి బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూస్తున్నారు కదా 6.5 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది పెట్టేసుకొని ఈ విధంగా ఉక్స్ సైడే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ తిప్పేస్తే పర్ఫెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుందనమాట మనకి. హుక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి 3 ఇంచులకు ఒక 2 గీతలు ఎక్స్ట్రా ఉంది. నేను దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 4 ఇంచులకు 2 గీతలు ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే డాట్ కోసము, కుట్ల కోసము. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు, డాట్ క్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఈ విధంగా మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్, ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తాం కదా, వేసిన తర్వాత ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్ వైపున క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ వైపు నుంచి తగులు లేకుండా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఒక 1/2 ఇంచు నేను కిందకి దింపుకున్నాను నాకు సరిపోవట్లేదని. చూడండి బ్లౌజ్ ఎంత హైట్ తీసుకున్నా సైడ్ వైపున అలా కొంచెం కిందకి వచ్చేసి చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి వారికి సరిపోయే క్లాత్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా. అయిపోయింది. ఇక ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలండి. నేనైతే టక్స్ ఏమి పెట్టాను కానీ వీడియో కోసం అయితే ఇక్కడ టక్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా టక్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు 2 సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. 2 సైడ్లో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు. బిగినర్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో చెక్ చేసి కట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి. నేను అన్నీ డైరెక్ట్గా కట్ చేయగలను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.